హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వి వ్లాగ్స్. ఈరోజు నేను పాప బ్లౌజ్ మీద టెంపుల్ డిజైన్ చేస్తున్నానండి. 3D అవుట్లైనర్తో డిజైన్ వేస్తున్నాను. నేను ఫస్ట్ పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకున్నాను. డిజైన్ వేసుకున్న తర్వాత ట్రేసింగ్ పేపర్ పెట్టి కార్బన్ పేపర్ పెట్టి ట్రేస్ చేసుకుంటున్నాను. మిడిల్లో పెట్టి చూసుకొని ట్రేస్ చేసుకోవాలండి. మిడిల్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకొని ట్రేస్ చేసుకోవాలి. చాలా స్లోగా చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. చాలా స్లోగా వేస్తున్నాను. మొత్తం అలాగే ట్రేసింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. కార్బన్ పేపర్ని జాగ్రత్తగా పెట్టుకొని ట్రేస్ చేసుకోవాలండి. మీ దగ్గర వైట్ కార్బన్ పేపర్ ఉంటే దాంతో ట్రై చేయండి. ఇది బ్లూ కార్బన్ పేపర్ నా దగ్గర అవైలబుల్గా ఉంటే నేను బ్లూ పేపర్ని పెట్టుకున్నాను. ఎక్కువ డార్క్గా లైన్ పడుతుంది. అదే వైట్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా స్లోగా చూపిస్తున్నాను. డిజైన్ని ఫస్ట్ నీట్గా డ్రా చేసుకున్న తర్వాత కార్బన్ పేపర్ పెట్టి డ్రా చేసుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం అలాగే డ్రా చేసుకోవాలండి నీట్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్లోగా చూపిస్తున్నాను, చాలా సింపుల్గా అర్థం అవ్వాలని. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నామాలు పెట్టుకుంటున్నానండి. మధ్యలో మిడిల్లో గ్యాప్ లేకుండా స్వామివారి నామాలు పెట్టానండి. ఒకసారి ట్రేసింగ్ ఎలా వచ్చిందో ఒక్కసారి వన్ సైడ్ నుంచి చూడండి.
మధ్యలో నాకు కొంచెం పర్లేదండి, ప్రింట్ పర్లేదు, మళ్ళీ డ్రా చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎలా ప్రింట్ కనిపిస్తుందో. దానిపైన 3D అవుట్లైనర్తో డిజైన్ డ్రా చేసుకోవాలి. అవుట్లైనర్ మనకి కోన్ టైప్లో బయట దొరుకుతాయండి మార్కెట్లో. అవి అయితే చాలా ఈజీగా ఉంటుంది డ్రా చేయడానికి. నాకు అది దొరకలేదండి, అందుకే 3D అవుట్లైనర్ తీసుకున్నాను. ఇది చాలా హార్డ్గా పడుతుంది, కొంచెం చెయ్యి పెయిన్ వస్తుందండి దీన్ని ప్రెస్ చేస్తుంటే. కోన్ షేప్లో అయితే కోన్ లాంటివి తీసుకోండి, అవి తొందరగా ఈజీగా డ్రా అవుతాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది నేను చాలా స్లోగా చూపిస్తున్నాను అర్థం అవ్వాలి అనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత హార్డ్గా వస్తుందో, అది ఎంత గట్టిగా నొక్కి పడుతున్నానో. మీకు ఈజీగా ఉండాలి అనుకుంటే కోన్ షేప్లో కోన్స్ దొరుకుతాయండి. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కోన్స్, అవి వాడండి. ఆన్లైన్లో కూడా ఉంటాయండి. డిజైన్ వేసిన తర్వాత చాలా టైం ఇవ్వాలండి డ్రై అవ్వడానికి, లేదంటే త్వరగా షేడ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ తిప్పి ఒక పేపర్ వేసి ఐరన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి డిజైన్, అంత తొందరగా పోదు. చూడండి నేను ఎంత స్లోగా వేస్తున్నానో అర్థం అవ్వడానికి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా వేస్తున్నాను, ఎలా డ్రా చేసుకుంటున్నాను అనేది.
3D అవుట్లైనర్ది షార్ప్గా ఉండే నోస్ విరిగిపోయిందండి. అవుట్లైనర్ చూడండి ఎలా బయటకు వస్తుందో, ఎంత హార్డ్గా వస్తుందో. మొత్తం డిజైన్ వేసుకున్నాక స్వామివారి నామాన్ని పెట్టుకుంటున్నానండి. చూడండి డిజైన్ మొత్తం వేయడం అయిపోయింది. ఇప్పుడు డాట్స్ పెట్టుకుంటున్నాను. డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత డాట్స్ పెడితే చాలా ఈజీగా ఉండుద్ది. డిజైన్ వేస్తూ డాట్స్ పెట్టడం చాలా ఈజీగా అనిపిదండి. డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత డాట్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉండిద్ది. ఫస్ట్ టైం వేసానండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో మా పాప వచ్చి వీడియో వస్తుందా రావట్లేదా అని చూస్తుంది, తొంగి చూస్తుంది.